స్త్రీల ప్రభుపాదకి. ఎనిమిదో అధ్యాయం ముందు రండి. మందిరం 8 గంటలకు తెరుస్తారు. దేవుడికి నైవేద్యం పెట్టారు 8 గంటలు. ఇక్కడ రండి. ఇలా వాళ్ళు భగవద్గీత వినండి. ఇది టాన్ ఇక్కడ ఇంతకుముందు మనం చదువుతూ వస్తాం. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ భూమి మీద మనుషులు నేరస్తుల దగ్గర నుంచి, తప్పుడు అలవాట్ల దగ్గర నుంచి, ఎంత గొప్ప వ్యక్తులు వాళ్ళు తమ జీవితాలను ఇతరుల కోసం, భగవంతుడి సేవ కోసం, రకరకాల మనుషులు, కొంతమంది పూర్తి స్వార్థంతో. దీనికి కారణం మనం రకరకాలుగా మనం పూర్వజన్మలో చేసిన కర్మల్ని బట్టి మనం ఈ జన్మలో మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. మనం పూర్వజన్మలో దుర్మార్గుడైతే ఈ జన్మలో మళ్ళీ మనకి తప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏంటంటే కంటిన్యూ అవుతుంది. ఎక్కడో అక్కడ మనం మారాలని నిర్ణయం తీసుకుని మనం ప్రయత్నం చేయాలా. లేకపోతే మనం చేసిన పనుల వల్ల మనం ఎన్నో కష్టాలు, నీచ జన్మలు. మనం నిన్న చదువుకున్న శ్లోకంలో భగవంతుడు ఆయన ఈ ఆలోచనలు అనేటువంటివి బలంగా, మొండిగా, అంటే మనకు ఉండేటువంటి ఏదో అలవాటు చేసుకుంటాం అలా. మళ్ళీ దాన్ని మార్చుకోవాలంటే కొద్దిగా ప్రయత్నం చేయాలా, కొద్దిగా గట్టిగానే ప్రయత్నం చేయాలా. మన అలవాట్లని, స్వభావాన్ని మార్చుకోవాలంటే. అంటే కొంతమంది అథ్లెట్స్ అంటే కొంతమంది క్రీడా రంగంలోకి పోతారు. క్రీడా రంగంలో వాడు ఒక రన్నరో ఏదో ఒక దానిలో అతను రోజు ప్రాక్టీస్ చేస్తాడు. రోజు ప్రాక్టీస్ చేస్తుంటే బాడీలో ఫిట్నెస్, బాడీలో, శరీరంలో స్టామినా, మనకి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు. మనకి ఆ మెలకువలు భగవంతుడు మనకి దేనికోసం మీరు వెనకాల పడితే భగవంతుడు దానికి తగినట్టుగా మనకి తెలివితేటలు ఇస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ మనం కేవలం పనిచేయడమే కాదు, మన లక్ష్యాన్ని సరిగ్గా ఎంపిక చేసుకుని దానికోసం మనం పట్టుదలతో పనిచేయాలి. అప్పుడు మన జీవితాన్ని మార్చుకోవచ్చు. జీవితంలో కొంతమంది పాస్ అవుతూ ఉంటారు, కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఫెయిల్ అయిన వాడు నాకు చేత కాదని వదిలేయడం కాకుండా అతను వాడు పాస్ అయితే నేను ఎందుకు పాస్ కాలేను, లేదా నేను ఎందుకు దీన్ని నేర్చుకోలేను, అంటే నేను నేర్చుకోవాల్సిందే, ఎందుకంటే ఇది నాకు అవసరం అలా. కానీ మనం మనోబలం లేకపోతే, మనకి పట్టుదల లేకపోతే మనం మధ్యలో వదిలేదు, ఇది నా వల్ల ఏ పని కాదని చెప్పి. ఇక్కడ భగవంతుడు ఆయన ఈరోజు ఏం చెబుతున్నాడు? అభ్యాస యోగ యుక్తేన. తెలుగులో కూడా ఈ పదాన్ని వాడతాం, అభ్యాసం. అభ్యాసం చేయాలి. సంస్కృత శ్లోకాలు నేర్చుకోవడం అభ్యాసం అంటే ప్రాక్టీస్. ఇంగ్లీష్లో దేన్నైతే మనం ప్రాక్టీస్ అంటాం, దాన్ని తెలుగులో అభ్యాసం
ప్రాక్టీస్ చేయి. అది భగవంతుడు ఏమన్నాడు, ఇక్కడ మనం మన మనుషులు బుద్ధిని మార్పు బుద్ధిని సరి చేసుకోవడానికి, మనస్సుని సరి చేసుకోవడానికి, స్వభావాన్ని సరి చేసుకోవడానికి. ఇది ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి వచ్చి శరీరం, ఆత్మ. ఆత్మ అందరిలో పవిత్రమైంది. శరీరం అది శరీరం అంటే పశువులాగా కోరికలు, నాలిక, మన కళ్ళు, చెవులు, మన ఏ రకంగా జంతువులు వాటి అని అంటారు ఇంద్రియ సుఖాల కోసం. ట్రైనింగ్ లేని మనుషులు, జ్ఞానం లేని మనుషులు, అభ్యాసం లేని ప్రాక్టీస్ చేయనటువంటి మనుషులు, ఎవరికైతే జ్ఞానం లేదో వాళ్ళు తనలాంటి వాళ్ళని చూసి వాడు అట్ట డబ్బు సంపాదించాడు, నేను డబ్బు సంపాదించాలా, వాడు ఇట్ట ఎంజాయ్ చేస్తున్నాడు, నేను కూడా చేయాలా, వాళ్ళకి జ్ఞానం లేదు. ఆఖరి దాకా ఏమవుతుంది వాళ్ళు ఆ విధంగా బతికితే? ఆ శ్లోకం కూడా మన ఆదివారం చదివాము. ఆదివారం, సోమవారం, ఈరోజు మంగళవారం, ఈ 3వ శ్లోకం రోజువారీగా. ఆదివారం శ్లోకంలో ఎంఎం వాపి స్మరన్ భావం, మనిషి పరీక్ష అనేటువంటిది చనిపోవడం మానవ జీవితానికి పరీక్ష. మామూలుగా అంటే వాడు చనిపోయాడని, కానీ వాడు బతుకంతా ఏం చేసి చనిపోయాడు. కొంతమంది ఎన్నో నేర్చుకొని ఎన్నో మంచి పనులు చేసి చనిపోతారు. సో వాళ్ళకి ఏమవుతుంది, కొంతమంది ఇష్టం వచ్చినట్టు బతికి భోగాలు అనుభవిస్తూ వాళ్ళు తోచినట్టుగా ఏమి జీవితంలో ఏం తెలుసుకోకుండా బస్ శరీరం ఎట్లా చెబితే అట్లా, శరీరం ఎలా చెబితే అట్లా వాళ్ళకి ఏం గతి పడుతుంది. అందుకని ఎంఎం వాపి స్మరన్ భావం, ఎవడు చనిపోయేప్పుడు ఎలాంటి ఆలోచనలతో చనిపోతాడో దాన్ని బట్టి, అంటే మానవ జీవితం నెక్స్ట్ బర్త్, ఇంతకంటే మంచి జన్మ కోసం ప్రయత్నం చేయడం కోసం. అంటే మనం మంచి వ్యక్తులుగా ఎదిగితే ఇంతకంటే మంచి జన్మ, మనం చెడు వ్యక్తులుగా ఉంటే నరకాలకి, పశు జన్మలకి, మళ్ళీ మనిషిగా పుట్టి అంటే ఇక్కడ చనిపోక తప్పదు ఒకటి, అయితే ఇక్కడ దుఃఖాలు అనుభవించక తప్పదు. కాబట్టి మనం ఏ లక్ష్యాన్ని పెట్టుకుని ఏం చేసినా కూడా ఈ శరీరం అన్న తర్వాత దీనికి ముసలితనం, రోగం, సాగు అనేటువంటిది ఉంది. అంటే మంచి పనులు చేసినంత మాత్రాన మనకి ముసలితనం రాదా? వస్తుంది కదా. మంచి వ్యక్తులైనా ముసలితనం వస్తుంది, చెడు వ్యక్తులైనా ముసలితనం వస్తుంది. మీరు అడగచ్చు, మరి భగవంతుడు మంచి వాళ్ళకి ఇదే సమస్య, చెడు వాళ్ళకి ఇదే సమస్య, అదే అన్యాయం కదా. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు సాపేక్షంగా కంపారిటివ్లీ పోల్చడంతో పోల్చి చూస్తే వాడు మంచాడు, వీడు చెడ్డాడు. కానీ అందరూ కూడా ఒక తప్పు చేస్తున్నారు. అదేంటి అంటే వాళ్ళు అజ్ఞానంలో ఆత్మను తెలుసుకోవటం వల్ల, భగవంతుని తెలుసుకోవటం వల్ల వాళ్ళు వాళ్ళ పద్ధతులు మంచి చెడు, వాళ్ళ పద్ధతిలో మంచి చెడు. కానీ ఇక్కడ చూడాలి భగవంతుడి పద్ధతిలో ఏది మంచి ఏది చెడు. ఇక భగవంతుడి పద్ధతిలో ఆయన అనేది ఏంది, నీకు మానవ జన్మ దొరికింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఆత్మ గురించి తెలుసుకోవచ్చు. నీకు మానవ జన్మ దొరికింది కాబట్టి ఇప్పుడు భగవంతుడి గురించి తెలుసుకోవచ్చు. భగవంతుడి గురించి తెలుసుకున్నామంటే భగవంతుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, మనం భగవంతుడి నుంచి ఈ ఆత్మలన్నీ కూడా, అందరిలో కూడా ఆత్మ, కుక్కల్లో, పిల్లుల్లో, బల్లుల్లో, నల్లుల్లో, మొసళ్ళలో అన్నిట్లో ఉండేది అదే ఆత్మ. కానీ వాటి కోరికలను బట్టి, కర్మలను బట్టి రకరకాల శరీరాలు,
మన ఆలోచన నేను చేస్తున్న ఆలోచనలతో నేను చేస్తున్న పనులతో నాకు మళ్ళీ వచ్చే జన్మ అటువంటి జన్మ కావాలా, వచ్చే జన్మ ఎలాంటి జన్మ కోరుకోవాలా మనకి తెలియకపోతే అంటూ ఉంటాం. మీరు మీకుండేటువంటి బిఏ క్వాలిఫికేషన్తో మీరు రోడ్లు వచ్చొచ్చు. మీకుండే బిఏ క్వాలిఫికేషన్తో మీరు పోలీసుగా పనిచేయచ్చు. మీకుండే బిఏ క్వాలిఫికేషన్తో మీరు క్లర్క్గా పనిచేయచ్చు, అంటే మీరు టైపిస్ట్ కావచ్చు. మీరు ఆలోచించాలా, నాకుండే క్వాలిఫికేషన్తో నేను అన్నిటికంటే ఉన్న ఆప్షన్స్ ఉన్న దీనిలో ఏది నాకు చాలా మంచిది అంటే, ఉదాహరణకి మీకు బిఏతో మీకు ఒక ఆయన 5,000 జీతం ఇస్తా అంటాడు, ఇంకోడు 10,000 జీతం ఇస్తా అంటాడు, ఇంకోడు 30,000 జీతం ఇస్తా అంటాడు. అయితే మీకు డబ్బు కావాలంటే ఎక్కడైతే 30,000 ఇస్తున్నాడో కానీ మీకు తెలియాలి కదా, 5,000 ఇచ్చే చోటు తెలుసు, 10,000 వెతుకుతుంటే 30,000 ఇక్కడ పనిచేయడం లేదు, ఇది నాకు ఎక్కువ జీతం వస్తుంది. ఆ రకంగా ఈ జీవితాన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటే మన వచ్చే జన్మ బ్రహ్మాండంగా ఉంటుంది. వచ్చే జన్మ ఎలా ఉండాలా, ఉదాహరణకు వచ్చే జన్మ నీకు ముసలితనం లేకుండా, రోగం లేకుండా, చావు లేకుండా, ఏదో వచ్చే జన్మ నీకు ఎంతో కాలం బతికి ఎలాంటి రోగాలు లేకుండా సుఖాలు అనుభవిస్తే స్వర్గలోకాలు రకరకాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో పరిస్థితులు. మనం స్వర్గానికి పోయినట్లయితే అక్కడ ముసలితనం ఉండదు, కానీ ఒకరోజు మనం మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చేయాలి. ఎందుకంటే మనం చేసుకున్న పుణ్యాలు అయిపోతాయి. మీరు ఆలోచించాలి, ఏమా ఇన్ని పుణ్యాలు అక్కడికి పోయి మళ్ళీ కిందకు వస్తాయి, మళ్ళీ పుణ్యాలు మళ్ళీ పైకి కిందకి. మీరు ఎప్పుడు ఇదే పని అయితే విసుగు వస్తుంది. అంటే మనుషులు మళ్ళీ మీరు సొంత ఇల్లు ఎందుకు కట్టుకుంటారు? సొంత ఇల్లు ప్రతి నెల ఎవడాది కడతాడు. మన సొంత ఇల్లు కట్టుకుంటే తర్వాత వాడు అద్దెంట్లో మనం ఏం చేయడానికి లేదు. సొంత ఇల్లు ఎందుకు కట్టుకుంటారు? మన ఇల్లు అయితే మనకు కావాల్సినట్టుగా కట్టుకుందాం, మన ఇల్లు అయితే అద్దెలు కట్టక్కర్లేదు. ఈ రకంగా అద్దె సొంత ఇల్లు. ఈ రకంగా మనుషులు ఏం పని చేస్తున్నా కూడా దీనివల్ల నాకు లాభం ఏమిటి? మన జ్ఞానం లేకపోతే బస్ ఎవడు చూశాడు, వచ్చే జన్మ ఎవడు చూశాడు, వచ్చే జన్మలో ఏమైతే మనకేం తెలుస్తుంది? ఇది తెలుస్తుంది మీరే కాబట్టి. ఈ జన్మలో మీరు ఎటు వచ్చారు, వచ్చే జన్మలో ఇంకొచ్చారు, కానీ మీరే కదా. గుడ్డలు మార్చినంత మాత్రాన నువ్వు మారిపోతావా? ఈరోజు గ్రీన్ గుడ్డల్లో వచ్చావు, రేపు రెడ్ షర్ట్ వేసుకుని వస్తావు. అందుకని నేను ఎవరో అనుకుంటారా, గుర్తుపడతారా? గుర్తుపట్టచ్చు కదా, ఇది మొహం అదే కాబట్టి కదా. గుడ్డల రంగు అట్లా శరీరాలు మారచ్చు, కానీ అదే ఆత్మ చేసిన కర్మల వల్ల. కాబట్టి మనం తప్పించుకోలేము. మనం అనుకో ఈ జన్మలో నేను 4 మర్డర్లు చేసేసి పోతే వచ్చే జన్మలో అనుభవించాల్సిందే. ఈ జన్మలో పోలీసులు చిక్కకపోతే దేవుడి దగ్గర చిక్కాల్సిందే. ఈ జన్మలో తప్పించుకోవచ్చు మనం చట్టం నుంచి, పోలీసుల నుంచి. కానీ భగవంతుడి ఆయన ఎవడు తప్పించుకోలేదు. అది తెలిసినటువంటి వాళ్ళు భగవంతుడు చెప్పిన పద్ధతిలో. కాబట్టి ఈరోజు శ్లోకంలో ఆయన ప్రతి మనిషి కూడా అజ్ఞానంలో ఉండడం వల్ల మనుషులు సిగరెట్ తాగడం కానీ, సారాయి తాగడం కానీ, మాంసాహారం తినడం కానీ తెలీదు. ఒక అబ్బాయిని అడిగా బీటెక్ చదువుకున్నారు, మీరేం చదువుతున్నారు? ఎంబీబీఎస్. ఆయన ఎంబీబీఎస్. మరి మాంసం తింటున్నారా? ఇద్దరు గురించా నీ గురించి చదువుతున్నా? ఆయన ఇప్పుడు తెలియదు కదా. మీరు ఎంబీబీఎస్ అంత పెద్ద చదువుకు పోయినా కూడా నువ్వు మాంసం
తినడం మంచిదా చెడ్డదా? చెడ్డది, అన్ని రకాలుగా కూడా చెడ్డది. చదువుకున్న వాళ్ళు మీకే తెలియకపోతే మామూలు వ్యక్తుల గురించి ఏం చెప్పాలా? ఎంత చదువుకుని ఎంబీబీఎస్ రాకపోయి మాంసం తినాలో లేదో తెలియకపోతే మీరు ఇంక మీ దగ్గరికి వచ్చి పేషెంట్కి మీరేం చెప్పగలుగుతారు? ఏం తెలియని వాళ్ళు వాళ్ళకెట తెలుస్తుంది? వాళ్ళు నాలుగు రుచి కొద్ది ఏది పడితే అది తింటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అజ్ఞానం కారణంగా జనాలు భగవంతుడి నియమాలని వాళ్ళు ఉల్లంఘిస్తూ ఉంటారు. కాబట్టి ఎడ్యుకేషన్, మరి భగవంతుడి నియమాలు, దీని పర్యవసానాలు, కాన్సిక్వెన్సెస్ ఆ విధంగా అంటే ఏమవుతుంది ఇది చెప్పడం. మీరు అంటారు గుడ్డి వాళ్ళకి మనం చూపించడం మంచిదే, దానికంటే ముందు ఇంకో ప్రశ్న వస్తుంది, వాడు గుడ్డాడు ఎందుకు అయ్యాడు, నాకు గుడ్డితనం ఎందుకు లేదు? మీరు ఒక లెవెల్లో ఆలోచిస్తున్నారు. వాడికి కాలు పోయింది, నేను వాడికి ఆర్టిఫిషియల్ లింబ్ ఏర్పాటు చేస్తాను, మంచిది, ఐడియా బాగుంది. కానీ దానికి ముందు ఇంకో ప్రశ్న కూడా ఉంది కదా, వాడికి కాలు ఎందుకు పోయింది, నాకెందుకు పోలేదు ప్రశ్న. దానికి కూడా జవాబు కావాలి. కాలు పోయినాడికి మీరు లింబు పెట్టండి పర్వాలేదు, కానీ వాడికి ఎందుకు పోయింది నాకెందుకు పోలేదు, లేదా నాకెందుకు పోయింది వాడికి ఎందుకు పోలేదు ప్రశ్న. కాబట్టి ఇవన్నీ కూడా మనం పూర్వజన్మలో చేసిన కర్మల్ని అనుభవించాలి. అంటే ఎవరైతే భగవంతుని నియమాల ప్రకారం పోతూ ఉంటారో వాళ్ళకి జీవితంలో మెరుగైనటువంటి పరిస్థితులు. ఉదాహరణకి మేము భగవంతుని నియమాలన్నీ పాటిస్తున్నాం, వీలైనవి నియమాలు తెలుసు, నియమాలను పాటిస్తున్నాం. సో భగవంతుడు సులభంగా మేము దగ్గర భక్తి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు, ఉండడానికి తినడానికి అవకాశం ఇస్తున్నాడు. అంటే బయట ప్రపంచంలో ఎంత కష్టపడుతున్నారు జనాలు, అదే భోజనానికి ఎంత కష్టపడతారు. మీరు నైట్ షిఫ్ట్లని, రౌండ్ ది 24 hours అని, ఎమర్జెన్సీ డ్యూటీ, రౌండ్ ది క్లాక్ డ్యూటీ అంతా చేసి ఏం చేస్తున్నారంటే తిండి తింటున్నారు. అంటే పనిచేసే దానికి కోటి విద్యలు కుట్టుకొస్తాను. మీకు జీతం అయిపోతే మీరు పని చేస్తారా? ఇది ఎంబీబీఎస్ చదువుకుని పేషెంట్ దగ్గర ఫీజు తీసుకోకుండా సేవ చేస్తారా? ఒకళ్ళిద్దరికి చేయొచ్చు. కానీ పాయింట్ వచ్చి ఇక్కడ మనుషులు వాళ్ళు భగవద్గీతలో భగవంతుడు మనుషుల్ని ఎలా బతకమంటున్నాడు, దేనికోసం బతకమంటున్నాడు. సో మనం భగవంతుడు చెప్పిన విధంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని బతుకుతున్నాం, భగవంతుడు ఏ విధంగా బతకమంటున్నాడో ఆ విధంగా బతుకుతున్నాం. రెండూ లేదు, మనకి లక్ష్యం లేదు. మమ్మల్ని అడిగితే ఇప్పుడు ఒక తప్పు చెప్పేశారు, ఎంబీబీఎస్ చదువుకుంటే కూడా మాంసాహారం తింటున్నారు. ఇంకో ప్రశ్న అడిగితే దేనికోసం బతుకుతున్నావని, మేబీ ఇప్పుడు వింటున్నా కాబట్టి కొద్దిగా తెలిసి ఉండొచ్చు. దేనికోసం బతకాలయ్యా అంటే ఏం జవాబిస్తారు? దేనికోసం బతకాలి మనిషి ఇక్కడ? అందుకే భగవత్ ప్రాప్తి. మానవ జీవితం అంటే ఎన్ని హాస్పిటల్ కట్టినా, ఎంతమంది డాక్టర్లు ఉన్నా, ఎన్ని మందులు తయారు చేసినా, ఎన్ని ఆపరేషన్ చేసినా ఈ సమస్యలు ఇక్కడ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. బతికిన నాళ్ళు, ఈ భూమి మీద పుట్టిన నాళ్ళు ఈ సమస్య. అదే డాక్టర్ అయితే మీకు యాక్సిడెంట్ కాదా ఏంది, తలకాయ బాగొచ్చు. డాక్టర్ అయితే రోగాలు రావాయండి, అందరికీ వస్తాయి. కాబట్టి అసలు విషయం వచ్చి భగవత్ ప్రాప్తి. నేను భగవంతుడికి దూరం అయిపోయి నేను ఇష్టం వచ్చినట్లు బతికినంత కాలం నేను మళ్ళీ భగవంతుడు చెప్పిన నియమాలు పాటించకుండా భగవంతుడు ఇక్కడి నుంచి వచ్చేయమంటున్నాడు. ఆయన మీకు తెలుసా తెలీదు? భగవంతుడు ఇక్కడ నువ్వు బుల్లెట్ ట్రైన్లు పెట్టు, నువ్వు ఇక్కడ స్మార్ట్ సిటీలు కట్టు, నువ్వు ఇక్కడ ఇది చేయి అది చేయి ఆల్ నాన్సెన్స్. ఏం చేసుకున్నా కూడా మనం ఈ దుఃఖాలను తప్పించుకోలేము. నేను వేర్ వేస్టింగ్ టైం. ఏం చేస్తున్నా కూడా నువ్వు దుఃఖాలను తప్పించుకోలేకపోతే వై డోంట్ యు ఫైండ్ ది రియల్ ఆల్టర్నేటివ్? నా బుద్ధితో
ఏం ప్రయత్నాలు చేస్తున్నా ఈ దుఃఖాలు పోయేట్టుగా లేవు. దెన్ వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్? ఏం చేయాలి అయితే జీవితంలో? భగవద్గీత పద్ధతిలో బతకాల. భగవంతుడు నువ్వు యోగివి కమ్ము, నువ్వు వెతుకుతున్నటువంటి సుఖం కానీ నువ్వు వెతుకుతున్నటువంటి పరిస్థితులు కానీ ఈ భూమి మీద నీకు దొరికే అవకాశం లేదు. ప్రతివాడు కలలుగా అంటున్నాడు, అట్ట కావాలి ఇట్ట కావాలి ఇట్ట కావాలి, కానీ ఏది అట్ట కాదు. అంటే ఇక్కడ మనుషులు చక్కగా రోజు వాడు ఎవడైనా కానీ డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, వ్యాపారస్తుడు కావచ్చు, గృహిణి కావచ్చు, లాయర్ కావచ్చు, అందరూ కూడా భగవద్గీత తెలుసుకోవాలా. అందరూ కూడా భగవంతుడితో సంబంధం కోసం ప్రయత్నం చేయాలా. దాని భగవంతుడు అన్న అది జీవితం ఒక ఉద్దేశం. పుట్టినంతకాలం కష్టాలు తప్పవు కాబట్టి నేను భగవంతుడి భక్తి చేసి మళ్ళీ పుట్టకుండా నేను భగవంతుడి దగ్గరికి. అమెరికా పోతున్నారా లేదా జనాలు? ఆస్ట్రేలియా పోతున్నారా? మరి భగవంతుడి దగ్గరికి కూడా పోవచ్చు కదా, తెలియదు మనకి, అంత క్లారిటీ లేదు. వీఆర్ నాట్ ష్యూర్. మనకి అమెరికా ఉందని తెలుసు గ్యారంటీగా, ఆస్ట్రేలియా ఉందని తెలుసు, మరి వైకుంఠం అనేది ఉందని తెలుసా తెలీదా? ఏదో అంటూ ఉంటారు, ఎవడు పోయొచ్చాడు అక్కడికి. కనీసం కొంతమందికి తెలియని కూడా తెలియదు. వైకుంఠం అనేది పేరు విన్నారు ఎప్పుడైనా? ఆ మాత్రం మీరు స్పృహలో ఉన్నారు హిందువులు. మరి వైకుంఠానికి పోవాలి కదా. నాన్సెన్స్. అమెరికా పోయినా కూడా ఇదే కూడా, ఆస్ట్రేలియా పోయినా కూడా ఇదే సమస్య. వై నాట్ వైకుంఠ వేర్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్? కానీ దానికి ఎలిజిబిలిటీ ఉంది, అర్హత. అది ఇక్కడ మా మానవ జీవితంలో నేను వైకుంఠాన్ని చేరుకోవడానికి అర్హతను పొందాలా. దానికి ఏం చేయాలయ్యా? మన ఆలోచనలు మార్చుకోవాలా, మన స్వభావం మార్చుకోవాలా. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈర్ష్య, ద్వేషము, లోభము, క్రోధము, మనకి మదము ఇవన్నీ ఉన్నాయి. దీనివల్ల మనం ఇబ్బంది పడుతున్నాం, జనాన్ని ఇబ్బంది పెడుతున్నాం. ఇక్కడికి భగవంతుడు అన్నాడు, అభ్యాస యోగయుక్తేన. నువ్వు యోగా అంటే యోగా తెలుసు. కృష్ణుడు భగవద్గీతలు చెప్పినట్టు చేయడాన్ని యోగా అంటారు. అభ్యాస యోగయుక్తేన చేతస నాన్యగామిన. చేతస అంటే మన కాన్షియస్నెస్, ఆలోచనలు. ప్రస్తుతం మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? రోజు మనం భజన చేస్తుంటే మన ఆలోచనలు మారుతున్నాయా లేదా? ఇక్కడేమి మేము గుడ్డిగా, ఇక్కడే హిందువులు కాబట్టి గుడ్డిగా సెంటిమెంటల్గా ఏదో మనం ఆశ్రమంలో చేరితే తినడానికి ఉండడానికి ఉంటుంది. అది కాకుండా ఇక్కడ మనం చేస్తున్నాం అంటే ఈ క్లాసులు అంటే ఏంది? థియరీ చదువుతున్నాం. మీకు యు ఆర్ ఎడ్యుకేటెడ్. ఎందుకు ఇవన్నీ చేస్తాం? విగ్రహాలు ఎందుకు పెట్టాము? భజన ఎందుకు చేస్తున్నాం? ఇలాంటి ఆహారం ఎందుకు తింటున్నాము? ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఆల్ థియరీ. దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం, అభ్యాస్ చేస్తుంటే మనం మిగతా వాళ్ళకంటే కూడా అసలు విషయం ఏంది? మైండ్ కంట్రోల్లో లేనివాడు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తాడు. మైండ్ కంట్రోల్లో ఉన్నవాడు మంచి చెడు చేసి మనం ఎలా మైండ్ కంట్రోల్లో ఉన్నాడు స్నేహితులు ఎందుకు పోగొట్టుకుంటాడు? మైండ్ కంట్రోల్లో ఉన్నాడు తప్పుడు పనులు ఎందుకు చేస్తాడు? అంటే ప్రాబ్లం వచ్చి మైండ్ కంట్రోల్లో లేదు. మైండ్ ఇస్ ఆన్ ట్రిప్స్, మైండ్ ఇస్ ఆన్ రైడ్ మైండ్ కదా. కాబట్టి మానవ జీవితం అంటే భజన చేయడం, అంటే మంత్రం చేయడం, అంటే ఏం అభ్యాసం చేయాలా? మిమ్మల్ని ఎంబీబీఎస్ మానేసి ఇక్కడ చేరమంటే చేరతారే? చేరు. కానీ మీరు ఇది చేస్తే అది చేయమంటే ఆల్ రైట్, ఐ కెన్ థింక్ అబౌట్ ఇట్ అనే కదా. మీరు ఇది చేస్తే అది కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది. మీ ఎంబీబీఎస్ కూడా మీరు కాంపిటెంట్గా ఉంటారు. ఇది చేస్తూ ఉంటే ఎంబీబీఎస్ ద్వారా దొరకనటువంటి ఫలితాలు మీకు యోగాలో దొరుకుతాయి. ఆల్రెడీ
అంటే ఎంబీబీఎస్ కూడా బాగా చేస్తారు. అది కాకుండా ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. అల్టిమేట్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అల్టిమేట్ చనిపోయిన తర్వాత ఎన్ని ప్రయోజనాలు ఉంటే ఒకటి ఎంబీబీఎస్ పుస్తకాలు మాత్రం పట్టుకుని వెళ్ళడం దీనికి. ఐ విల్ యాడ్, నేను కొద్దిగా యోగా కూడా నేను యాడ్ చేస్తాను. అంటే ఈరోజు శ్లోకంలో ఏం చదువుతున్నాడు వినండి. ఓ పార్థ, అంటే కష్టమేం కాదు, ఏదో ఇప్పుడు వీళ్ళు ఇళ్లలో ఉంటారు, ఆడవాళ్ళు ఇళ్లలో ఉంటారు, పిల్లలు, ఇంటి పనులు అనే కదా వినపడుతుంది చెప్పేదంతా. గాలి బాగుంది సార్, కొత్త ఫ్యాన్ పెట్టారు ఇక్కడ. మా ఇంట్లో ఇట్లాంటి ఫ్యాన్ లేదు. మందిరానికి వచ్చి కూర్చుంటే కొద్దిగా చల్లగాలి ఒక దానికోసం వచ్చిన పర్వాలా. మీరు ఈ ఊళ్ళో ఈ ఫ్యాన్ చూడాలంటే మా మందిరానికి రావాలా. ఎప్పుడైనా చూసారా ఇట్లాంటి ఫ్యాన్? నిజంగా చెప్పండి, ఇట్లాంటి ఫ్యాన్ ఎప్పుడైనా చూసారా మీరు? అందుకే వచ్చారు ఇక్కడికి. ఈ దెబ్బకి ఆ ఫ్యాన్ అక్కడ ఉంది, ఎక్కడ కూర్చున్నాడు గాలి తగులుతాడు. పాయింట్ వచ్చే ఇక్కడ యోగా అనేది మామూలు వాళ్ళు చెప్పే యోగా ఏందో అది అవుట్ ఆఫ్ కాంటెస్ట్. భగవంతుడు ఇంకా 3 నిమిషాలు వాచ్యం చూసుకోక. We stopped the class on time, 8:15. Now it is 8:12. Digital clock. No difference in seconds. They closed the temple also by 8:15. Anyway, so ఇక్కడ అభ్యాసం చేయమంటున్నాడు. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్. మనం ఎంబీబీఎస్ చదువుకుంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ రాదు, బీటెక్ చదువుకుంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ రాదు. ఎందుకంటే మైండ్ని అవి మార్చలేవు ఆ సబ్జెక్ట్స్. మీరు కెమికల్ ఇంజనీరింగ్ చదివితే మీ మైండ్ అట్లా మారుతుంది. మైండ్ మారాలంటే ఏం చేయాలి? ఆ సబ్జెక్ట్ ఎక్కడా లేదు, భగవద్గీత దగ్గరికే రావాల్సి ఉంటుంది. ఎవరైనా మనుషులు వాళ్ళ స్వభావాన్ని మార్చుకోవాలంటే, వాళ్ళ బుద్ధిని మార్చుకోవాలంటే, ఇప్పుడు ఉదాహరణకు ఎవరికో సారాయి అలవాటు అయింది, అలవాటు వదిలిపెట్టాలని చూస్తాడు, కానీ బలవంతంగా ఆలోచన మళ్ళీ మళ్ళీ వస్తుంది. పాపం తట్టుకోలేడు, అంతే కదా, మళ్ళీ మళ్ళీ తట్టుకోలేడు. ఒకరోజు అవుతాడు అంటారు, జనాలు అంటూ ఉంటారు, నేను వారం రోజులు వదిలేసాను సార్ అంటే వదలలేదు. అయితే నువ్వు వదిలేస్తుంటే నేను వదిలేస్తాను సార్ అంటావు, నేను వారం రోజులు తినలేస్తానంటారు. అంటే నేను చెప్పలేను, మళ్ళీ తినడం ప్రారంభించాల్సి వస్తుంది. దాని అర్థం నేను వారం వదిలేసా అంటే, నువ్వు మాకు పూర్తిగా వదిలేస్తే నేను వదిలిపారేసాను సార్ అంటాడు. నేను వారం నుంచి సిగరెట్ ఆఫ్ చేశాను సార్ అంటే, ఐఎమ్ నాట్ షూర్ దీన్ని ఇదే విధంగా డిస్కంటిన్యూ చేస్తానా లేదా అని. అంటే మనకి ఒక పాజిటివ్, మనం ఒక నకిలీ సుఖాన్ని వదిలిపెట్టాలంటే మనకి నిజమైనటువంటి సుఖం కలగాలి. మనకు ఒక మంచి అలవాటు కలగాలంటే మనకి ఎవరినో చూసి నేను కూడా అట్లా మనకు కావాలి. ఒకటి తెలియకపోతే ఎట్లా చేస్తాం. కాబట్టి ఇక్కడ మనస్సును ఎల్లవేళలా నా స్మరణ అందించి, సింపుల్. ఆత్మలో అన్ని మంచి గుణాలు ఉన్నాయి. రోజు కృష్ణ మంత్రం జపం చేస్తూ ఉంటే మన మనసు అంతా క్లీన్ అవుతుంది. మనం రోజు కృష్ణ మంత్రం చేస్తూ ఉంటే మనలో మనోబలం పెరుగుతుంది, పట్టుదల. ఇంతకుముందు మనం ప్రతి కొద్దిగా ఇదైనా వదిలేస్తున్నాం. మనం జపం చేస్తుంటే ఎందుకు వదిలిపెట్టాలి? ఒక పని మంచిదైనప్పుడు దాన్ని నేను సొంతం చేసుకోవాలి. భగవంతుడు ఏమన్నాడు? మనస్సుని ఎల్లవేళలా నా స్మరణ నుంచి మార్గము తప్పక ధ్యానము చేసేడు వాడు తప్పక నన్ను చేరగలడు. ఏంటయ్యా విషయం అంటే, సుఖం అనేది భగవంతుడిలో ఉంది. కృష్ణుడు ఇచ్చినట్టుగా నిన్ను ఏ అమ్మాయి సుఖపెట్టలేదు,
కృష్ణుడు సుఖపెట్టినట్టుగా నిన్ను ఏ ఫ్రెండ్ సుఖపెట్టలేడు. న్యాచురల్గా ఆయన భగవంతుడు కాబట్టి ఆయన అంతులైనటువంటి సుఖాన్ని ఇవ్వడు. కాబట్టి భగవన్నామం అనేటువంటిది అందరూ నమ్ముకోలేరు. ఎవరికైతే ఎన్నో జన్మల పుణ్యం ఉంటుందో, ఎన్నో జన్మల తెలివితేటలు ఉంటాయో, ఇది పద్ధతి. నేను మాయలో పడకుండా ఉండాలంటే, నేను తప్పుడు అలవాట్లు పడకుండా ఉండాలంటే కాపాడుకోవాలంటే, పొరపాట్లు అందరు చేస్తారు. పొరపాటు చేయకుండా ఉండాలంటే నేను రోజు సాధన చేయాలి. దానివల్ల నా మనసు లోపల సుఖాన్ని, నా మనసు స్థిరంగా ఉంటుంది. ఈ రకంగా సంసారం నుంచి మనం బయటపడవచ్చు. అందరూ అనండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.